శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షునిగా డి మల్లికార్జున్ ఎన్నుకున్నారు. వారం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ సంఘ కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా డి మల్లికార్జునరావు, గౌరవాధ్యక్షునిగా కొప్పోలు చిరంజీవి, కోశాధికారిగా పోతురాజు, ప్రచార కార్యదర్శిగా అంకయ్య తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ల అసోసియేషన్ నేతలపై డ్రైవర్ ప్రసాద్ చేసిన ఆరోపణలపై త్వరలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, దానికి తగిన మూల్యం ప్రసాద్ చెల్లించుకో తప్పదని వారు అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు పూలమాల, బొకే శాలువాలతో అభినందనలు, శుభాకాంక్ష తెలిపారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణయ్య గారు, కృష్ణమోహన్ రైట్, ఇది ఇచ్చేస్తాము. కృష్ణమోహన్ సార్ చిరంజీవి గారి నాయకత్వం మాలు తీసుకోమ్మా, టోపీ పెట్టలే. తర్వాత ఇప్పుడు మన మల్లికార్జున గారి సన్మానిస్తున్న అధ్యక్షులు గారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి. అలాగే మ్యాచ్ అన్నప్పుడు వదిలేదు నన్ను, అమ్ముకోండి డబ్బులు ముందుగా పత్రికా సోదరులకి నా నమస్కారాలు. నా పేరు కొప్పోలు చిరంజీవి, మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మాజీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు పనిచేశాను. 2014 నుంచి 36/2025 వరకు ఈ అధ్యక్షులుగా నేను పనిచేశాను. ఇప్పటి వరకు సంఘాన్ని ఎంత ఇదిగా మేము నడిపించామో, సంఘం గురించి అందరికీ తెలుసు. సంఘ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో, ఒక సంఘాన్ని నడపాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో అందరికీ తెలుసు. సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నా మీద లేనిపోని అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు. చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ జెడ్పీలో డ్రైవర్గా పనిచేస్తాడు. అతను 2023 వరకు సంఘ సభ్యత్వం పెట్టాడు. అక్కడి నుంచి సంఘంలో సభ్యత్వం లేదు అతనికి. అతను నా మీద కొంతమంది డ్రైవర్లు వెనకాల తీసుకొని నా మీద లేనిపోని అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే సంఘానికి వచ్చి ఎంత సంఘానికి ఆదాయం వస్తుంది, ఈ వచ్చినటువంటి ఆదాయం ఏం చేస్తున్నారు, ఎంత నిలవ ఉంది, ఎంత ఖర్చు పెట్టారైనా డైరెక్ట్గా అడగొచ్చు. అలా అడగకుండా నేను సమాధానం చెప్పినప్పుడు రాష్ట్ర సంఘానికి పోవచ్చు, రాష్ట్ర సంఘం వాళ్ళని కూడా అడగచ్చు. మన సంఘాన్ని బయట పెట్టడం, సంఘం గురించి అభియోగాలు చేయడము, సంఘంలో పనిచేసేటువంటి వారిని మరి వారి పరువు ప్రతిష్టలను తీయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇలాంటి అభియోగాలు చేయడము చాలా దురదృష్టకరం. కాబట్టి అతను సంఘాన్ని అప్రతిష్ట పాలు, సంఘం గురించి అనేక రకాలుగా మాట్లాడటము చాలా దురదృష్టకరం. కాబట్టి రాష్ట్ర ఆదేశాలు ఏం కావు, వారిని కూడా
సంఘంలోంచి సస్పెండ్ చేసి సంఘ బహిష్కరణ 6 సంవత్సరాలు చేయమని కూడా రాష్ట్రం వాళ్ళు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఈసీలో వారిని సస్పెండ్ చేస్తూ 6 సంవత్సరాలు సంఘ బహిష్కరణ కూడా చేయడానికి మేము సిద్ధపడినాం, చేస్తున్నాం. ఈరోజు నూతన కమిటీ సంఘంలో యాజ్ పర్ బైలా ప్రకారం అసోసియేట్ అధ్యక్షుల ఉన్నటువంటి దొడ్డాడి మల్లికార్జున అనేవారిని అధ్యక్షులుగా, ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆదేశాల ప్రకారం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉప్పు కృష్ణయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించాం. అదేవిధంగా ఉప కార్యదర్శిగా కృష్ణమోహన్ గారిని, ట్రెజరర్ ఆయన పాత ఆయనే ట్రెజరర్, ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీలో ఉన్న ఆయన రాజుగారు, పోతురాజు గారు, మరి వీళ్ళందరినీ కూడా నూతన కమిటీలో ఏర్పాటు చేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కొట్లు విషయంలో మాకు 77,000 అంటే 80,000 లోపలే వస్తున్నాయి బాడుగులు. 77,000 చిల్లర వస్తుంటే వాళ్ళు 2,40,000 వస్తుంది ప్రతి నెల అని అభియోగాలు చేశారు. అది కరెక్ట్ కాదు. మాకు వచ్చినటువంటి 77,000 చిల్లర మిగతా డబ్బులు ఎవరు కడతారు? ఆయన ఏమన్నా కడతాడా? అభియోగం చేసినటువంటి వ్యక్తి ఏమన్నా కడతాడా మిగతా డబ్బులు? ఆయన కట్టమని చెప్పండి, మేము రమ్మని చెప్పండి, మేము లెక్క చూపిస్తాం. మేము ఎంత బాడుగులు వస్తున్నాయో మేము చెప్తాం, ఎంత ఖర్చు సంఘంలోంచి ఖర్చు అవుతుందో మేము చెప్తాం. వచ్చి కూర్చొని మమ్మల్ని అడగొచ్చు. ఇలాంటి అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు. అతన్ని ఎలాంటి మమ్మల్ని అడగకుండా, మమ్మల్ని విచారించకుండా, ఈ సంఘానికి రాకుండా అతను కలెక్టర్ గారికి మా మీద లేనిపోయి అభియోగాలు చెప్తూ లెటర్ ఇచ్చి చేయడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇతన్ని ఇవాళ ఈ సమావేశంలో సస్పెండ్ చేస్తూ 6 సంవత్సరాలు అతన్ని సంఘ బహిష్కరణ చేస్తున్నట్టు నూతన కమిటీ నిర్ణయించింది. ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం మాది. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అలాగే ఇరిగేషన్ మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఏసీ నాయకులందరికీ మా డ్రైవర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు వచ్చి దొడ్డవాడి మల్లికార్జున. ఆర్డబ్ల్యూఎస్ లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాను. మరియు డ్రైవర్ అసోసియేషన్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కాగా అధ్యక్షులుగా ఉన్నటువంటి గొప్పల చిరంజీవి గారు 30/6/2025 రిటైర్ అయినారు. కాగా రాష్ట్ర సంఘం వారు వచ్చి బైలా ప్రకారం ఇన్ఛార్జి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం ఈరోజు ఈసీ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే పి ప్రసాద్ గారు జెడ్పీ డిపార్ట్మెంట్ ఆయన కూడా మా డ్రైవర్ సభ్యుడు, గతంలో ఈసీ సభ్యులుగా కూడా పనిచేశారు. ఇక్కడ విషయాలు అయినా తెలుసుకొని కొట్లు ఎంత బాడుగులు మరి తెలిసి కూడా అవగాహన లేకుండా ఒకరిని నిందించడం కరెక్ట్ కాదు. ఇక్కడ అంత బాడుగులు రావట్లేదు. మరియు ఎలక్షన్ అనే రాష్ట్ర సంఘం జరుపుతుంది. ఏదైనా ఉంటే వారితో మాట్లాడి లేదా ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాలని తెలియకుండా సంఘం పరువు తీయకూడదని మేము ఆశిస్తున్నాం.